హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఆల్రెడీ కటింగ్ చూపించాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తాను. మీరు కటింగ్ స్టిచ్చింగ్ చూశారంటే యాజ్ టీస్గా సేమ్ ఈ మెజర్మెంట్స్ వస్తే సేమ్ యాజ్ టీస్గా ఫాలో అవ్వచ్చు అనమాట. స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్ కట్గా చూపిస్తాను. నెక్ వచ్చేసి ఈ షేప్ నెక్ అండి. ఆల్రెడీ నేను డ్రాయింగ్ వేసి పెట్టేసుకుంటున్నాను. దాని ప్రకారం కట్ చేసుకొని పైపింగ్ ఎట్లా అప్లై చేయాలి, పైపింగ్ ఎలా తయారు చేయాలి, ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఫస్ట్ ఏది రెడీ చేయాలి, తర్వాత ఏది రెడీ చేయాలనేది మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మీరు చేయండి. ఆల్రెడీ పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకున్నాను. పాదం ఇంచు ఖర్చు చేసి కట్ చేసేసుకోవాలన్నమాట. మనం రెడీగా పైపింగ్ తయారు చేసి పెట్టేసుకొని ఒక్క పాదం ఇంచు ఖర్చు ఉంచేటట్టుగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నారనుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇది కింద నుంచి తగిలిస్తేనేమో షింక్ అయిపోద్ది. పైనుంచి తగిలిచ్చారనుకోండి కొంచెం లైట్గా షింక్ అయ్యిద్ది, సాగకుండా ఉంటుంది. కింద పైపింగ్ పెట్టి పైన తగిలిచ్చామనుకోండి నెక్ సాగిపోద్ది అనమాట. ఇలా వేస్తే ఇలా, లేదంటే డ్రాయింగ్ వేసేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది ఏదంటే టోటల్గా సాగకుండా నెక్కు పైపింగ్ వేస్తే కరెక్ట్గా బాగుంటుంది. ఫ్రంట్ నెక్కి పైపింగ్ వేసాను. పై వైపే మనం లోడ్ చేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. అది పైవైపు మనం అంటించుకున్నది చూసారా, నెక్ సేమ్ యాస్టీస్గా అలానే వచ్చేటట్లుగా సాగకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని మనం ఖర్చు బ్యాలెన్స్లు చూసుకొని అప్లై చేసుకోవాలి. అవసరమైతే ఒక పిన్ పెట్టుకున్నా కదలకుండా ఉంటుంది. నాకు అవసరం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా కుట్టేస్తున్నాను. మీరు కంపల్సరీ నేర్చుకునే వాళ్ళు పిన్స్ పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ ఫ్రంట్ రెడీ చేసేస్తున్నాను. ఫ్రంట్ కట్టు స్టిచ్చింగ్ కూడా చూపించమని అడుగుతున్నారు, అందుకోసమని స్టిచ్చింగ్ చూపిస్తున్నాను అనమాట. నా వీడియో ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే నేను చాలా మంచి వీడియోస్ పెడతాను, మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట. నోటిఫికేషన్ రూపంలో నేను వీడియో పెట్టడంలోనే మీ దాకా చేరే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు చేసే ఒక్కొక్క లైకు ఇంకొక 10 మంది దాకా చేరి ఇంకొక 10 మందికి నేర్చుకునే అవకాశాన్ని మీరు కల్పిస్తారని కోరుకుంటున్నాను అన్నమాట. చూసారా, ఇటు అంటించిన తర్వాత కాట్లు పెట్టుకోవాలి, కుట్టు తగ్గకుండా లైనింగ్ మీద పై కుట్టు వేసేసుకోవాలి చివర. ఇది రెగ్యులర్ ప్రొసీజరే, కానీ మీకు చెప్పాలనిపిస్తుంది. కొంతమంది అడుగుతున్నారు కామెంట్లో, అర్థం కావట్లేదన్నా అని. మీకు ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. క్లియర్ కట్గా మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఇది చాలా జెన్యున్గా చెప్తానండి నేను. అందరు చెప్పరు, ఎందుకంటే నాలాగా 10 మంది తయారవ్వాలి. ఇది విద్య లాంటిది. నిత్యం విద్యార్థులు మనం ఈరోజు నేర్చుకుంటే మరి రేపు ఇంకొకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలానే మనం పని దాచుకుంటే 10 మందికి నేర్పిస్తే ఆ చదువు అనేది ఇంకొక 10 మంది దాకా చేరి ఆ విద్య పెరుగుతుంది. అలాంటిది ఇది కూడా. పని నేర్చుకోండి. 1కి 2 సార్లు అర్థం కాకపోతే చూడండి, అడగండి, నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. సగం చూసేసి ఫాస్ట్గా పెట్టేసినా మీకు అర్థం కాదు. అంటే సీనియర్స్ అలానే చేస్తారు. నాకు తెలిసి నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను అనమాట. ఇక టైట్గా లాగి పట్టుకోవాలి, ఆ షేప్ రావాలి కదా. నీకు షేప్ కూడా ఆ షేప్ రావాలంటే మనం కట్ చేసుకుంటాం కదా ఆ కాటు ఓపెన్ అయితేనే అది నిలబడుతుంది. కాబట్టి మనం లాగి పట్టుకోవాలన్నమాట. ఆ షేప్ తిరిగేటప్పుడు ఆ మూలలో అదగాల. రైట్ సైడ్ది నొక్కి పెట్టుకుంటే అటు తిరిగేసి స్టిచ్ పడిద్ది. అప్పుడు ఏంటంటే ఆ షేప్ నిలబడిద్ది అనమాట. అది ఎందుకు లాగుతున్నామంటే కట్ చేసింది ఓపెన్ అయిపోతేనే మనకి నిలబడింది. ఇప్పుడు చూసారా నెక్ ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ యాజ్ టీస్గా ఎలా అయితే కట్ చేసామో అలానే నెక్ ఉంది. ఓకేనా, దీన్ని మనం యాజ్ టీస్గా లైనింగ్ ఫాలో అవుతూ అంటించేసేసుకోవాలి.
అంటించేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకుంటే ఓకేనా. సెంటర్ డాట్ పెట్టుకోవాలండి, ఫిట్టింగ్ బాగుంటుంది. సెంటర్ డాట్ పెట్టుకోవాలి. సెంటర్ డాట్ వల్ల ఏంటంటే మనకి కప్పు సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సెంటర్ డాట్ బ్లౌజ్కి మనం ఈ షేప్ బ్లౌజ్ పెట్టేసుకుంటాం కదా, సేమ్ యాజ్ టీస్గా దీనికి కూడా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. కప్స్ బ్లౌజ్ అయినా కప్స్ లేకుండా అయినా సెంటర్ డాట్ పెట్టుకుంటే ఫిట్టింగ్ బాగుంటుంది. యాజ్ టీస్గా ఆపోజిట్ హ్యాండ్స్ ఎలా కుడతాను చూడండి, సేమ్ యాజ్ టీస్గా దేనికి అది సపరేట్గా ఆపోజిట్, ఫ్రంట్లో అయినా సరే బ్యాక్ అయినా సరే హ్యాండ్స్ అయినా సరే ఈ సైడ్ బిట్లు అయినా సరే మీకు ఆపోజిట్ కరెక్ట్గా డ్రాయింగ్ పైకి కనిపెట్టేటట్టే కుట్టుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసుకోవాలి కదా, డ్రాయింగ్ ఎందుకు వేసాం, మనం స్టిచ్ చేసుకోవడానికి మార్కింగ్ కోసం వేసాం. దాన్ని తర్వాత అది వాషింగ్లో పోతుందిలే, మన డ్రాయింగ్ మనకు తెలియాలి కదా ఎలా వేసాం అనేది, కుట్టే వాళ్ళకి కూడా కొంచెం అర్థమయ్యే రీతిలో క్లియర్ కట్గా ఆపోజిట్ వేసుకొని లైనింగ్ ప్రకారమే మెయిన్ క్లాత్ అంటించేసేసుకోవాలి. ఈ సైడ్ బిట్లు చాలా ఈజీ టెక్నిక్స్ చెప్పానండి. ఫ్రెంచ్ కట్టు ప్యాడ్స్ వేసేది, మీకు ప్యాడ్స్ లేకుండా చెస్ట్ తక్కువ ఉంటే అదొక టైప్ కటింగ్ ఉంటుంది, అది కూడా చేసి చూపిస్తాను అనమాట. ఈ చెస్ట్ తక్కువే మీకు అర్థం కావాలని క్లియర్ కట్గా ఫ్రెంచ్ కట్టు ఎలా కట్ చేయాలనే విధానాన్ని కటింగ్ చూపిస్తున్నాను, స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. 2 వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదే కలరు నేను ఆల్రెడీ మీకు స్టిచ్చింగ్ వీడియో అందింది అనుకోండి, కటింగ్ వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది. కటింగ్ వీడియో కూడా చూడండి. ఈ 2 వీడియోస్ చూస్తే మీకు ఎలా ఫిట్టింగ్ వస్తుంది, ఎలా షేప్ వస్తుంది, ఎంత మనం ఎలా కట్ చేసామనేది కూడా క్లియర్గా ఆపోజిట్ రెడీ అయిపోయింది కదా, కార్ట్లు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎట్లా అప్లై చేయాలనేది చూడండి. నేను అందుకనే కటింగ్లో చూపించాను, మనం కొలత ఎలా స్టిచ్చింగ్ కూడా ఎలా పర్ఫెక్ట్గా వస్తుందో మన కటింగ్లోనే ఉంటుందండి. స్టిచ్చింగ్ కూడా కటింగ్ వీడియో కంపల్సరీ చూడాలి. ఆ కాటు అనేది చంక కాటు అనమాట, అది చంక కాటు పై వైపు రావాలి. మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. కరెక్ట్గా మీకు సైడ్ బిట్టు కిందే ఉండాలి, ఎందుకంటే సాగిద్ది కదా. సైడ్ బిట్ సెంటర్ బిట్ వచ్చేసి పైన ఉండాలి, సైడ్ బిట్ వచ్చేసి కింద ఉంటే మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటుంది. పైది ఏంటంటే పట్టుకొని సాగిస్తాం అన్నమాట, సాగకుండా కుట్టాలి. చూసారా, కరెక్ట్గా మన కొలతకి కటింగ్కి స్టిచ్చింగ్కి పర్ఫెక్ట్గా సరిపోయింది కదా. అదే డబల్ కుట్టు వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఓవర్లా చేయాలి, ఓవర్లా చేస్తాను, చూపిస్తాను మీకు. నీట్గా ఉంటుంది. అది కింద వైపే ఉంచేసి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సైడ్ బిట్టు కింద వైపు ఉంటే క్రాస్ ఉంటుంది, షేప్ ఉంటుంది కాబట్టి అది సాగకుండా మనం ఇలా హ్యాండ్స్ ఎలా అయితే తగిలిస్తామో అలా. నేను 1.5 ఖర్చు బ్యాలెన్స్తో కుడతాను అనమాట. చూసారా, అది నేను ప్యాడ్స్ దీనికి లేవు, కానీ ప్యాడ్స్ పెడితే ఎంత ఫిట్టింగ్ వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు షోలరు 12 పెట్టాం కదా, కరెక్ట్గా 12 వచ్చింది కదా. ఎందుకు 12 వచ్చింది? ఇక్కడ మనం 1/2 ఇంచ్ తగ్గించాం కదా కటింగ్లో, అందుకని వచ్చింది. లేదంటే 13 వస్తుంది. అర్థమైందా? 1/2 ఇంచ్ తగ్గించేందుకు సాగిపోద్ది. కింద డాట్ మనం ఎక్కువ పడతాం కాబట్టి ఆ వార సైడ్కి వెళ్ళిపోతుంది షోల్డర్ దగ్గరికి. అప్పుడు కరెక్ట్గా వేసుకుంటే షోల్డర్ జారకుండా అదిరిపోద్దండి. అర్థమైంది? అందుకే నేను మీకు కొలత కూడా చూపించాను. ప్యాడ్స్ వేసినా నీట్గా ఉంటుంది. కరెక్ట్గా యాజ్ టీస్గా మీరు దీన్ని ఫాలో అవ్వండి.
బ్లౌజ్ అదిరిపోతుందండి. నేను ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను. పెద్ద హీరోయిన్స్ సమంత గారికి, అనుష్క గారికి, అంజలి గారికి, పెద్ద హీరోయిన్స్కి నేను చేశానండి. నేను పర్సనల్ కూడా చేశాను. శృతి హాసన్ గారికి నేను చెప్తున్నాను, వాళ్ళకి స్టిచ్ చేసేది నేనే. మీ వీడియో అంటే నేను అప్పుడు ఛానల్ ఓపెన్ చేయలేదు, లేకపోతే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇప్పుడు కూడా మా మిత్రులు నీకు వచ్చిన వర్క్ యూట్యూబ్లో పెట్టొచ్చు కదా. నేనైతే యాక్టింగ్ వీడియో అనుకున్నాను, యాక్టింగ్ వీడియోస్ కోసమే పెట్టాను. నేను ఆర్టిస్ట్ అవుదాని ఇండస్ట్రీకి వెళ్ళాను. నాకు తెలిసిన వర్క్ పెడదామని పెట్టాను. ఇది క్లిక్ అయింది, దీన్ని ఫాలో అవుతున్నాను అనమాట. నాది ఇంకా మానిటైజేషన్కి వెళ్ళలేదు. నేను స్టార్ట్ చేసి కూడా 3 months అవుతుంది. పర్లేదు, ఇప్పుడు వ్యూస్ బాగానే ఉన్నాయి, వాచ్ అవర్స్ కూడా బాగానే వచ్చారు. ఈ స్టిచ్చింగ్ వీడియో నాకు చాలా నచ్చిందండి, ఎందుకంటే దీని ద్వారానే నాకు కొంచెం వాచ్ అవర్స్ బాగా పెరిగారు. కింద పైపింగ్ వేసేసుకొని ఇంక ఇది రెగ్యులర్ ప్రొసీజరే కదా. ఇప్పుడు దీనికి నడుము పట్టి హెమ్మింగ్ చేసేస్తాం, స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఫిల్ట్లు పెట్టుకోవాలి. సెంటర్లో ఒక చిన్న ఫిల్ట్లు పెడితే ఎంతమంది అడిగారంటే ఇక్కడ ఎందుకు తగ్గిస్తున్నారు, ఫ్రంట్ వైపు చూపించాను కదా, అందుకే తగ్గిస్తే. కరెక్ట్ 12 ఇంచులు అంటే 12 ఇంచులు వచ్చేసింది కదా, అలా వస్తుంది అన్నమాట. కింద డాట్ పెడితే ఓపెన్ అయిపోద్ది, ఇది నెక్, అర్థమైందా? దానికోసం పెడితే కరెక్ట్గా పట్టుకొని ఉంటుంది షోల్డర్. స్టిచ్చింగ్లో కూడా ఉంటుందండి అది మనం హ్యాండ్స్ తగిలించేటప్పుడు కూడా పైపింగ్ వేసేటప్పుడు కూడా షోల్డర్ జారకుండా టెక్నిక్స్ ఉంటుంది. దాన్ని ఫాలో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. పైపింగ్ వేసామండి. అదనమాట, ఫ్రంట్ రెడీ అయింది. ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు బ్యాక్ ఓపెన్ కూడా పైపింగ్, కింద లోడింగు, సైడ్ లోడింగు. నేను రౌండ్ నెక్కేనండి. నెక్లో ఏదన్నా మార్పు చెప్పినట్లయితే నేను ఇప్పుడు మిషన్ మీద కట్ చేసేసుకుంటాను నెక్కులు. ఎందుకంటే ఫస్ట్ నెక్కులు కట్ చేసుకున్నామంటే ఏమైనా మార్చమంటే మనకి ఇబ్బంది అవుతుంది. అందుకోసమని మిషన్ మీద ఎంత నెక్ అంటే మామూలుగా అయితే వేరే కుర్రోళ్ళకి ఇవ్వాల్సిందంటే నెక్కులు కట్ చేసి ఇస్తాను, లేదంటే మార్కింగ్ వేసిస్తాను. దాని ప్రకారం వాళ్ళు పైపింగ్ వేసుకొని కట్ చేసేసుకుంటారనమాట. మా మెథడ్లు మీరు ఫాలో అవ్వండి, చాలా బాగుంటుందండి. ఇది ఈజీ ప్రాసెస్. చాలా ఈజీ ప్రాసెస్. కింద నడుముకు పైపింగ్, లోడింగే, 2 లోడింగే. ఒకేసారి 2 లోడింగ్ అప్లై చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఎంత కావాలంత కొలుసుకొని పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను పైనుంచే పైపింగ్ అప్లై చేస్తాను, ఎందుకంటే షింక్ అవ్వకుండా ఉంటుంది. కొంతమంది కింద నుంచి అప్లై చేస్తారు, పైన సాగిపోద్ది కదా. నెక్కు సాగితే ఉపయోగం, నెక్కు సాగకుండే కదా మనం సెట్ చేసుకోవాలి. నెక్కు సాగకుండా ఉండాలంటే కిందది టచ్ చేయకుండా పైపింగ్ కూడా 2 కలిపి పట్టుకుంటే అలా షింక్ అవ్వకుండా యాజ్ టీస్గా మనం నెక్ ఎంతైతే కట్ చేసామో నెక్ యాజ్ టీస్గా వచ్చేస్తుంది. ఇప్పుడు లోడింగ్ చేసేద్దాం. ఆపోజిట్ వేసేసుకొని పై వైపే కట్ చేశాను మెయిన్ క్లాత్, సేమ్ యాజ్ టీస్గా పై వైపు నుంచి లోడ్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట.
నేను స్టిచ్చింగ్ చేసే విధానాలు కూడా ఫాలో అవ్వండి, మీకు ఈజీగా బ్లౌజ్ అయిపోతుంది. నేను హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేస్తాను, మీకు చూపించాలని లేట్ అవుతుంది. లేదంటే ఫటాఫట్ ధనాధన్ కేల్ కథం దుకాణ బంద్లో ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట. నేను పంజాబీ డ్రెస్ టాప్ కూడా ఎన్ని నిమిషాలు కుట్టానని కూడా మీకు వీడియో పెట్టాను. హాఫ్ అన్ అవర్ లోపే 25 minutesలో పంజాబీ డ్రెస్ టాప్ కుట్టి పక్కన పడేస్తాం, చూపించాను. ఆల్రెడీ వీడియో ఉంది, అది చూడండి. ఏ కటింగ్ కావాలన్నా, ఎలాంటి వర్క్ కావాలన్నా మీరు మెసేజ్ రూపంలో, అదే కామెంట్ రూపంలో, కామెంట్ సెక్షన్లో మీరు అడగండి, నేను రిప్లై ఇస్తాను. మీరు పెట్టిన కామెంట్కి కంపల్సరీ వీడియో చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను కంపల్సరీ. వీడియో చివరి వరకు చూడండి, సగం చూస్తే ఏం అర్థం కాదు. ఎందుకంటే చాలా టెక్నిక్స్ ఉంటాయండి. ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసుకోవడం ఇది రెగ్యులర్ ప్రొసీజరే. సేమ్ పాదం ఖర్చు ఉంచేసి లైనింగ్ ఎంత ఉందో అంత పెట్టి కట్ చేసి అక్కడక్కడ కాట్లు పెట్టుకొని, ఇది పైకి కనపడదు కాబట్టి ఇబ్బంది లేదు. పల్సటి క్లాత్ అయితే కాట్లు పెడితే లోడింగ్ చేస్తే పైకి కనపడిద్ది క్లాత్, పైపింగ్ క్లాత్ అనేది. కాట్లు లైట్గా అలా టచ్ చేసుకుంటే వెళ్ళిపోద్ది, దీనికి అవసరం లేదు. కొంచెం మందంగానే ఉంది, క్లాత్ బాగుంది ఫినిషింగ్. అలా అక్కడ కాట్లు పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. బ్లౌజ్ మొత్తం చూపిస్తున్నానండి మీకు. అది పైపింగ్ చూడ ఎంత నీట్గా వచ్చిందో, యాస్ డీస్గా దిగిపోద్ది అంతే. పై కుట్టు వేసేసుకోవటమే అంచు మీద. సేమ్ రెండు, ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి పైనుంచే పై కుట్టు వేసేసుకొని పట్టీలు ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, అలానే బ్యాక్ సైడ్ కట్టేసుకోవాలి, బ్యాక్ ఓపెన్ కాబట్టి. బ్లౌజ్ ఫ్రంట్ కట్ బ్లౌజు కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఎలా కట్ చేశాను యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్చింగ్ చేసి చూపించాను కాబట్టి కటింగ్ ఎలా చేశాను అనేది అది ఫాలో అయితే ఇది కూడా అర్థమవుతుంది. కరెక్ట్గా బ్లౌజు మెజర్మెంట్స్తో మనం కట్ చేసుకున్నట్టు మార్కింగ్ ప్రకారం వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కూడా ఎక్కడ తరుముకునే పని ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా మన కటింగ్ ఫాలో అయితే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వచ్చేస్తాయి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఎందుకు చెప్తున్నా కాన్ఫిడెన్స్గా చెప్తున్నానండి. మేము రెగ్యులర్గా మా షాపులో 25 బ్లౌజెస్ స్టిచ్చింగ్ అవుతాయి డైలీ. మాకంత టైం ఉండదు, ఎప్పుడో పెట్టాల్సింది ఛానల్లో, నేను లేటుగా పెట్టాను అనమాట. అది ఇప్పుడు ఇవన్నీ చేసుకుంటా టైం వేస్టే. మనకి ఏదన్నా ఉపయోగపడుతుందో, మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను వీడియో చేస్తున్నాను. మీరు నేర్చుకుంటే మీకు ఉపయోగం. ఎందుకంటే విద్య అనేది 10 మందికి పంచితే 10 మంది ఇంకొక 10 మందికి పంచి విద్యకి ఇంకొక 10 మంది నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పాలని బ్యాక్ డాట్లు యాజ్ ఇట్ ఈస్గా 4 ఇంచెస్ 4 ఇంచెస్ నేను పాత వీడియోలో కూడా చెప్పేసాను, రెగ్యులర్ ప్రొసీజరే. బ్యాక్ సెంటర్ చేసేసి డాట్ వేసేసుకుంటే 4 ఇంచులు వచ్చేటట్టుగా చెక్ చేసేసుకుంటే సరిపోతుంది ఏ సైజుకైనా. నాది కెమెరా
ఫోన్ అంత క్వాలిటీ కాదు. మామూలుగా మాకు కెమెరా పట్టుకోవాలంటే గంటలు పట్టుకోవాలంటే వాళ్ళకి విసుగ్గా ఉంటుంది. పని మానుకొని మన కోసం ఉండాలంటే ఉండలేరు. మా ఇంట్లో వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తే పట్టుకుంటున్నారు అనమాట. కొంచెం వీడియో తీయటం కొంచెం ప్రాబ్లం అయినా అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇంకా నేను స్టాండ్ ఒకటి తీసుకుంటాను మంచిది. ఆ స్టాండ్ తీసుకున్న తర్వాత ఆ టేబుల్కి సెట్ చేసుకునేటట్టు ప్లాన్ చేస్తాను. అప్పుడు ఒకరి మీద ఆధారపడకుండా ఈజీగా ఉంటుంది. నాది మొబైల్ కూడా మంచిది కాదండి, ఇది క్వాలిటీది కాదు. మంచి మొబైల్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నానండి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి రెగ్యులర్ ప్రొసీజరే. ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎలా వేస్తామో ఫ్రంట్లకి బ్యాక్ కూడా అలా వేసేసుకుంటే సరిపోతుంది. వీలుగా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఉక్సులు వచ్చేటట్టుగా చూసుకుంటే కస్టమర్ని బట్టి ఎలా వాడతారో. మా సైడ్ అయితేనేమో లెఫ్ట్ సైడ్ ఉక్సులు ఉంటాయండి. హైదరాబాద్ స్టైల్ అయితేనేమో రైట్ సైడ్ ఉక్సులు ఉంటాయి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది వాడేదాన్ని బట్టి. వాళ్ళని బట్టి మనం ఉక్సులు ఎటువైపు కావాలో అడిగేసి కస్టమర్ను వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ఫాలో అయితే ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కటి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడైనా క్లియర్ కట్గా కస్టమర్ని క్లియర్గా మీకు ఎలా కావాలి, ఫిట్టింగ్ కావాలా, కొంచెం లూజ్ కావాలా, ఎలా కావాలి, మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడే క్లియర్గా కస్టమర్తో మాట్లాడుతూ తీసుకోవాలి. మీకు మామూలుగా రెగ్యులర్ బ్లౌజెస్ ఎలా ఉంటాయండి, మీకు ఆల్రెడీ అంత ముందర బ్లౌజెస్ వాడారా కొత్త వాళ్ళు అయితే, రెగ్యులర్ ఆంటీలు అయితే మీకు షోల్డర్స్ జారుతూ ఉంటాయా, మీకు ప్రాబ్లం ఏంటండి, అసలు మీరు పాత బ్లౌజులు కానీ ఇప్పుడు ఎందుకు మెజర్మెంట్స్ ఇస్తున్నారు, బ్లౌజ్ ఎందుకు ఇవ్వట్లేదు, క్లియర్గా కనుక్కొని పట్టుకునేటప్పుడు కొంతమందికి జారుడు షోల్డర్స్ ఉంటాయి, కొంతమందికి స్టిఫ్నెస్ షోల్డర్స్ ఉంటాయి. దాన్ని బట్టి మనం మెజర్మెంట్ తీసుకొని మన మెథడ్లో ఫాలో అవుతే ఈజీగా ఉంటుంది. ఓకేనా? చూసారా బ్యాక్ రౌండ్ కూడా కరెక్ట్గా వచ్చింది కదా. అదే పాదన్నర ఖర్చు, హ్యాండ్స్కి కూడా అంతే, షోల్డర్కి కూడా అంతే ఖర్చు మెయింటైన్ చేస్తానండి నేను. నా కట్టింగ్ ఎలా ఉంటుంది, కరెక్ట్గా పాదన్నర ఖర్చు పెడితే కరెక్ట్గా ఉంటుంది. చూసారా ఎంత ఈజీగా స్టిచ్ చేశాను ఫ్రెంచ్ కట్ బ్లౌజ్. దీనికి ప్యాడ్స్ లోడింగ్ కూడా ఈసారి చూపిస్తాను. నేను ఇది ఫ్రెంచ్ కట్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేస్తున్నారో చూపించాను. కొంచెం వీడియో తీసేవాళ్ళు కొంచెం క్లారిటీగా తీయలేదు, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం వాళ్ళకి చెప్తాను ఇలా తీయండి అని. మాకు పెద్ద అనుభవం లేదనమాట కెమెరా. ఈసారి మంచిగా తీసే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా నా వీడియోస్ ఫాలో అవ్వండి. చాలా చక్కగా నేర్చుకోండి. మంచి స్టిచ్చింగ్ మాస్టర్స్ అవుతారని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ రెడీ చేసుకుందాం. పైపింగ్ డైరెక్ట్గా మనం లైనింగ్ కంటిచ్చేసి మెయిన్ కంటిచ్చేసి ఇంత లేకుండా ఈజీగా ఎలా కుట్టాలో నేర్పిస్తాను. పైపింగ్ ఎలా తయారు చేయాలండి. ఫుల్ క్రాస్ అంటే ఎలా వస్తుంది, ఫుల్ క్రాస్ అంటే ఆ అంచు ఈ అంచు కలిపితే ఫుల్ క్రాస్ వస్తుంది. కట్ చేసి 1 ఇంచ్ మన బ్యాలెన్స్లో కట్ చేసుకున్నాం అనుకుని సమానంగా. థ్రెడ్స్ కూడా ఇదే. క్రాస్ జాయింట్ చేసుకొని ఇలా ఇష్టం ఉంటే పీస్ తీసేసుకోవాలి. కుట్టు దగ్గరకు వేసుకోవాలి. ఇది దగ్గర కుట్టు అయితే లాగితే ఊడిపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం రఫ్ లాక్కున్నా ఓకే. కుట్టు దగ్గర వేసేసుకుంటే గట్టిగా ఉంటుంది, లేదంటే పీక్కొని వస్తుంది మన పైపింగ్ వేసేటప్పుడే. టైట్గా రఫ్ లాక్కోవటం, దగ్గర కుట్టు వేసేస్తే బాగుంటుంది అనమాట. ఇప్పుడు పైపింగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను.
ఇప్పుడు మనం డబల్ పాదంతో కొంచెం సైడ్కి జరుపుకోవాలి. ఆల్రెడీ పాత వీడియోలో చూపించాను మీకు. కింద బ్యాక్ సైడు ఫ్రంట్ వైపు లాగి పట్టుకుంటే మనకి టైట్గా అది అనేది కూర్చుంటుంది అనమాట ఆ పాదం సెంటర్లో. అలా లాగి పట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ వెనకమాల చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. పైపింగ్ ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. అలా దాంట్లో పడేటట్టుగా పాదం సెంటర్లో వచ్చేటట్టుగా పైపింగ్ థ్రెడ్ అనేది ఎంత కావాలో అంత కట్ చేసేసుకొని కొలుచుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. అంతే కట్ చేసుకోవాలి, వేస్ట్ చేయకుండా. ఆపోజిట్ వేసేసుకొని సేమ్ యాజ్ టీస్గా పై వైపు అంటించుకుంటే మనకి బ్యాలెన్స్ తెలుస్తుంది అన్నమాట. పైపింగ్ పై వైపే మనకి, ఎందుకంటే 1/2 ఇంచ్ ఖర్చే ఉంటుంది కాబట్టి అంచుకి మనం లోడ్ చేస్తున్నాం హ్యాండ్కి. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా స్టిచ్చింగ్ వీడియో కానీ కటింగ్ వీడియో కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో కొట్టచ్చు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా మంచి ఉపయోగం ఉంటుంది. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. జెన్యున్గా చెప్తున్నాను, నేనేం దాచుకోవట్లేదు. నా అనుభవం మొత్తం చెప్తున్నానండి. ప్రతి ఒక్క వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో, నేను ఏదైనా పొరపాటు చేస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలిగిందని కోరుకుంటున్నాను. తప్పకుండా నేను నెక్స్ట్ ఆ పొరపాటు చేయకుండా సరిదిద్దుకోవటానికి అవకాశం ఉంటుందని చెప్తున్నానండి. అక్కడ కాట్లు పెట్టుకోవాలి, అక్కడొకటి కాట్లు పెట్టుకుంటే ఫ్రీగా ఉంటుంది. లైనింగ్ మీద పై కుట్టు, ఇది రెగ్యులర్ ప్రొసీజరే, అంతే. పైకిట్టు వేసేసుకుంటే టక్ మళ్ళీ లోపల తిరిగేద్ది. లేదంటే మనం ఐరన్ చేసుకోవాలి, లేదంటే గీకాలి గోరుతో. అదేం లేకుండా పైకుట్టు వేసేసుకున్నాం అనుకో, టక్ మళ్ళీ లోపలికి తిరిగిపోద్ది అనమాట. మనం చెప్పినట్టు అదేంటది, అది చెప్పినట్టు మనమేనో అనమాట. అది అలా చివరిగా ఒక పాదం పెట్టి ఏదైనా వేసుకోవచ్చు, అంచమటైనా వేసుకోవచ్చు, కదలకుండా ఉంటుంది. అలా లైనింగ్ని ఫాలో అవుతూ అంటించుకోవాలి. కాట్ పెట్టుకోవాలి సెంటర్కి. ఫ్రంట్ వైపు మనం ఫ్రంట్ వైపు ఘాటుకి మనం కాట్లు పెట్టుకుంటే మనం ఎటు సైడ్ అంటిస్తాం అనేది బ్యాలెన్స్. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు అంటించేసేసి మళ్ళీ ఓడ తీసుకొని కుట్టాల్సి వస్తుంది అనమాట. అందుకని మనం కట్ చేసేటప్పుడే మెయిన్ క్లాత్ కాట్లు పెట్టేసుకోవాలి. నేను అందుకని కటింగ్ చేసేటప్పుడే క్లియర్ కట్గా చూపించాను. నేను మెయిన్ క్లాత్ చేసేటప్పుడు కూడా ఇలా చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుందని. సెంటర్ మీరు కరెక్ట్గా ఆ కాటు మెయిన్ క్లాత్కి లైనింగ్కి సెంటర్ కాటు కలిసిందనుకోండి, మీకు కరెక్ట్గా ఉంటుంది అనమాట. మనం ఎలా కట్ చేసాం అలా యాజ్ టీస్గా కుట్టే వాళ్ళకి కూడా ఇటువైపు కట్ చేశాడు మాస్టరు, దీన్ని ఫాలో అయితే ఈజీగా ఉంటుందని వాళ్ళకి అర్థమవుతుంది. మనం కట్ చేసేటప్పుడే అందంగా కట్ చేస్తే స్టిచ్ చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి. ఎందుకంటే కస్టమరు మళ్ళీ మనకి బ్లౌజులు ఇవ్వాలంటే మన పని వర్క్ చూసి నచ్చితేనే మళ్ళీ వస్తారు మన దగ్గరికి. వర్క్ నచ్చకపోతే రారు. డైలీ మా షాప్లో 25 బ్లౌజెస్ రెడీ అవుతాయండి. కొంచెం సీజన్లో 30 బ్లౌజెస్ కూడా రెడీ అవుతాయి. ఒక 1 అవర్ ఎక్కువ వర్క్ చేస్తాము. 1.5 ఖర్చు బ్యాలెన్స్ చూసుకొని నేను అంటించేసేస్తాను అనమాట.
మొన్న ఈ మధ్య లక్నో వెళ్ళామండి. ఎందుకంటే మనం గేమ్ చేంజర్కి అంజలి గారికి పర్సనల్ చేస్తున్నా అని చెప్తున్నాను కదా, ట్రైలర్ రిలీజ్కి వెళ్ళాము. మీకు ఆ వీడియోలు కూడా ఫోటోలు కూడా పెట్టాను. అందుకని గ్యాప్ వచ్చింది. నేను ఎల్లుండి గోవా వెళ్తున్నామండి. గోవా వెళ్తున్నాం, గేమ్ చేంజరే. అక్కడ గోవాలో అప్పుడు యూపీ ప్రజల కోసమేమో లక్నో వెళ్ళాము, ఇప్పుడు గోవా ప్రజల కోసం ఇక్కడ కూడా ఈవెంట్కే వెళ్తున్నాము, గేమ్ చేంజర్ ఈవెంట్కే. నేను ఆ వీడియోస్ కూడా పెడతాను. నేను మూవీస్లో చేస్తానండి కాస్ట్యూమర్గా. అంటే తెలియని వాళ్ళకి తెలుసు, నా రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఎక్కడ వర్క్ చేస్తున్నానో తెలుసు. నేను అక్కడ షూటింగ్ లేదంటే నేను పర్సనల్లే ఉంటే చేసుకుంటాను, లేదంటే మా షాప్లోకి వచ్చి వర్క్ చేసుకుంటాను. అప్పుడు ఫస్ట్లో చాలా అసలు షాప్లోకి ఉండేవాళ్ళం కాదు, ఇద్దరం కలిసి పెట్టాం షాపు. మా ఫ్రెండే చూసేసుకుంటాడు, నేను షూటింగ్ ఉంటే షూటింగ్ చూసుకుంటాను, షూటింగ్ లేదంటే షాప్లో కటింగ్ చేస్తాను అనమాట. వర్కర్స్ చేత వర్క్ చేయిస్తాను. టైం వేస్ట్ చేసుకోకూడదండి, ఎక్కడ పని ఉంటే అక్కడ చేసుకోవాలి. నేను బోటెక్లో కూడా కటింగ్ మాస్టర్గా వెళ్ళేవాడిని. ఓవర్లాక్ చేస్తున్నాను అనమాట. ఇంక ఓవర్లాక్ అంత ప్లేస్ లేదు, తీసేసాను. వీడియో తీసే అంత ప్లేస్ లేదు, ఓవర్లాక్ చేస్తున్నానని ఓవర్కొక్క కార్డ్ పెట్టేసుకోవాలి. ఓవర్లాక్ చేసేసుకొని కార్డ్ పెట్టేసుకుంటే అక్కడ ఒక డాట్ షోల్డర్ లేకోకుండా రఫ్ లాగాలి. తర్వాత హ్యాండ్స్ సైడ్లు కలిపేసేయటమే. చాలా ఈజీ. ఇప్పుడు మెజర్మెంట్స్ ప్రకారమే, ఏ చేంజెస్ ఉండవండి. 4 పార్ట్లు సమానంగా కట్ చేస్తాం. కటింగ్ అంటే ఫ్రంట్ చేస్తాం, బ్యాక్ చేస్తాం. కలిపేటప్పుడు కూడా అలా చేస్తాం. ఎక్కడెక్కడ కూర్చుంటాయి అనమాట. కరెక్ట్గా 4 భాగాలు సమానం ఉండేటట్టు. మనకి చెయ్యి లూజ్ వచ్చేసి 11 ఇంచులు ఉంది చూడండి, 5.5. మనం ఎంతైతే ఖర్చు పెట్టామో అదే బ్యాలెన్స్లో ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా సంక డాట్ కానీ సైడ్ డాట్ కానీ మార్కింగ్ ప్రకారం యాజ్ టీస్గా వస్తుంది చూడండి. అదిగోండి మార్కింగ్ ఉంది కదా, సేమ్ మార్కింగ్ ఫాలో అయితే చాలు. మనం చెక్ చేసుకునే పని కూడా లేదు. మీకు చూపించడం కోసం నేను చెక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు సంక డాట్ కలిసిపోయింది. ఇప్పుడు చూసారా 8 ఇంచులు మార్క్ పెట్టేశాను. సెంటర్ నుంచి 8 ఇంచుల మార్క్ కరెక్ట్గా వచ్చింది కదా. మనం యాజ్ టీస్గా కటింగ్ ఎలా చేసామో అలానే స్టిచ్చింగ్ వచ్చింది. అందుకనే కటింగ్ వీడియో కూడా చూడండి. యాజ్ టీస్గా ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకు కామెంట్ చేయండి. కరెక్ట్గా ఫిట్టింగ్ అదిరిపోద్దండి ఈ బ్లౌజ్. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఎందుకంటే మా కటింగ్ చేసేటప్పుడే మాకు అర్థమైంది ఈ బ్లౌజ్ కుదిరిద్దా లేదని. అదైందా, మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ ఫాలో అయిపోతే నీట్గా స్టిచ్చింగ్ కూడా ఏది ఎత్తుక్కునే పని లేకుండా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అది ఓవర్లాక్ చేయాలి. సైడ్ ఒక స్టిచ్ పెట్టేస్తున్నాను అనమాట, పీసులు లేకుండా. 2 సైడ్స్ అలానే కుట్టేసుకుంటే చాలా చక్కగా వచ్చిందండి బ్లౌజు. కటింగు స్టిచ్చింగు నేనైతే మ్యాక్సిమము కటింగు ఫిట్టింగు 1.5 గంట లేదా 1.5 గంట ఫినిష్ అనమాట. కటింగ్ ఫిట్టింగ్ 1.5 గంటలో పక్కన పడేస్తాం. మోడల్ అయితే కొంచెం లేట్ అయితే చూసారా, మార్కింగ్ యాజ్ టీస్గా దింపేస్తాం. చూసారా, అది 8 ఇంచుల మార్క్ పెట్టేసుకొని సేమ్ యాజ్ టీస్గా మీకు చూపించాలని చూపిస్తున్నా. ఆల్రెడీ ఆ స్ట్రైట్గా వచ్చేసి సరిపోతుంది. 8 ఇంచులు పట్టి తీసేస్తాం. అది కాజాల పట్టి కాబట్టి 8 ఇంచులు. డ్రాయింగ్ ఫాలో అవటమే. ఏదన్నా టోటల్గా చెక్ చేసుకుంటే ఒక 1/2 ఇంచ్ అటు ఇటు వస్తే కుట్టు పెట్టేసుకోవటమే. 3 కుట్లు వేసేస్తే కావాలంటే టైట్గా ఉంటే లూజ్ తీసేసుకుంటారు. లూజ్ కోసం 3 కుట్లు వేసేసామనుకోండి క్లియర్గా ఉంటుంది. అంతే. 3 స్టిచ్చింగ్స్. సైడ్ పీస్ వస్తే కట్ చేసుకోవాలి, ఓలా చేసుకోవాలి. ఖర్చు బ్యాలెన్స్ 2 ఇంచెస్ పెట్టాం. 1.5 ఇంచెస్ సరిపోద్ది. వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో ఏదన్నా అమ్మాయి లావైద్ది ఖర్చు ఉంచమన్నారు, అందుకోసమని 2 ఇంచెస్ పెట్టాం సైడ్. చూసారా, కరెక్ట్గా ఈ కొలత కూడా
మన కరెక్ట్గా సరిపోతుంది 32. ఓకేనా? అది యాస్టీస్గా దిగిపోద్ది. ఒక ½ ఇంచ్ లూజ్ వచ్చింది, దాన్ని మనం సరి చేసుకోవాలి. 32కి ఒక ½ ఇంచ్, అది అక్కడ ఒక కొంచెం ఇక్కడ ఒక కొంచెం, రెండు సమానంగా ఉన్నాయి కదా ఖర్చులు కూడా. యాస్టీస్గా దాంట్లో కలిపేస్తే సేమ్ డిటో దిగిపోతుంది బ్లౌజ్. చాలా బాగుంటుందండి. దీన్ని ఈ మెథడ్లో ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో ఫాలో అవటం మర్చిపోవద్దు. ఇంకెన్నో మంచి మంచి వీడియో చేసే అవకాశాన్ని నాకు కల్పించండి. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్, నర్సరావుపేట, పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్. షాప్ నెంబర్ వచ్చేసి 168. చూడండి, కరెక్ట్గా యాస్టీస్గా దిగిపోయింది. 32 అంతే, అయిపోయింది బ్లౌజ్. ఓపెన్ చేసి ఎలా వచ్చిందో బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను మీకు. ఐరన్ చేసేస్తాం కాబట్టి అవన్నీ ముడతలు ఉంటాయి. నీట్గా ముడతలే ఉండవు అని ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది. ఓకే కదా? అది బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ కట్ బ్లౌజ్ అయిపోయింది. ఫ్రంట్ ఈ షేప్ అన్నమాట. ప్యాడ్స్ పెట్టేస్తే కరెక్ట్గా సరిపోతుంది. హాయ్, వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ చేసే ఇట్లాంటి బ్లౌజెస్ కానీ, స్టిచ్చింగ్ కానీ, కటింగ్ కానీ చూపించే ప్రయత్నం చేస్తాను. అందరికీ థ్యాంక్ యూ.